పూర్ణిమ 5వ భాగం. 4వ భాగంలో పూర్ణిమ శ్రీవల్లి పెళ్ళికని ఊరు వెళ్తుంది. కానీ పూర్ణిమ రాకతో శ్రీవల్లి పెళ్ళి ఆగిపోతుంది. దాంతో శ్రీవల్లి ఆత్మహత్య చేసుకుంటుంది. తల్లిదండ్రులు పరాభవించడంతో పూర్ణిమ వెనుతిరిగి వచ్చేస్తుంది. శ్రీవల్లి చనిపోయిన విషయం సారథి ద్వారా తెలుసుకొని ఇద్దరూ బాధపడతారు. కథ కొనసాగుతుంది. 4-5 రోజులు గడిచిపోయాయి. ఈ రోజుల్లో అప్పుడో ఇప్పుడో ఏదో సమయంలో నళిని కుమార్ వస్తూనే ఉన్నాడు. ప్రభాకర్ మాత్రం ఇంకా బాంబే నుంచి రాలేదు. ఆ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో నళిని కుమార్, పూర్ణిమ కార్డ్స్ ఆడుతున్నారు. మీరు ఆట రాదంటూనే నా జేబులు ఖాళీ చేయిస్తున్నారు. ప్రతి ట్రిప్కి పూర్ణిమదే పై చెయ్యి అవడం చూసి అన్నాడు నళిని కుమార్. పూర్ణిమ నవ్వింది. నిజానికి ఆ సమయంలో పూర్ణిమదే పై చేయిగా ఉంది. వెనుకటికి ఎవరో అన్నట్లు ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పింపగన్ అన్నట్లు ఇది నిజమే. మీ ఆడవాళ్ళకి ఏదైనా నేర్పాలి కానీ నేర్పితే మగవాళ్ళని మించి ఎక్స్పర్ట్స్ అయిపోతారు అన్నాడు తిరిగి. ఈసారి అతని మాటలకి పూర్ణిమ గట్టిగా నవ్వింది. నళిని కుమార్ కూడా నవ్వాడు. పూర్ణిమ అలా నవ్వుతుంటే ఇద్దరూ అలా నవ్వుకుంటున్న సమయంలో ప్రభాకర్ వీధి గుమ్మంలో ప్రత్యక్షమయ్యాడు. అతను టాక్సీ దిగి లోపలికొస్తూనే హాల్లో కూర్చుని కార్డ్స్ ఆడుకుంటూ ఎందుకో గట్టిగా నవ్వుకుంటున్న పూర్ణిమ, నళిని కుమార్ అతని కంటపడ్డారు. ఒక్క క్షణం అతని బ్రుకుటి ముడిపడి అంతలోనే వీడిపోయింది. ఆలస్యంగా అయ్యగారు రావడం గుర్తించిన నౌకరు వీధిలోకి పరిగెత్తాడు. టాక్సీలో సామాను లోపల పెట్టడానికి. సాధారణంగా అతను ఏ ఊరైనా వెళ్ళి వచ్చే రోజున తెలియపరుస్తాడు స్టేషన్కి కారు పంపమని. అటువంటిది ఇప్పుడు చాలా హఠాత్తుగా వచ్చేశాడు అనుకోకుండా. ప్రభాకర్ని చూస్తూనే పూర్ణిమ ముఖం వికసించింది. కళ్ళు కాంతి కిరణాలు వెదజల్లాయి. కానీ అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్లు చాలా సీరియస్ అయిపోయింది. హలో మిస్టర్ ప్రభాకర్, ఇదేనా రావటం? బాంబే వెళ్ళారని చెప్పారు పూర్ణిమ గారు. నళిని కుమార్ పలకరించాడు ప్రభాకర్ని. వస్తున్నది ఇప్పుడేనా చూస్తున్నావుగా? కటువుగా అనబోయి ఎలాగో తప్పుకొని అవును అన్నాడు ముక్తసరిగా. తను బాంబే వెళ్ళి 10 రోజులు దాటిపోయాయి. అనుకోకుండా మరో 3 రోజులు ఆలస్యమైపోయింది తిరిగి రావడం. ఆలస్యమైనందుకు పూర్ణిమ తనను చూడగానే నానా హంగామా చేసేస్తుందని ఊహించుకుంటూ వచ్చాడు. కానీ పూర్ణిమ తను రావడం చూసి కూడా నిర్లిప్తంగా ఊరుకొని అతనితో ఆడుతూ కూర్చోవడం ప్రభాకర్కి ఎందుకో కోపం తెప్పించింది. వస్తూనే సోఫాలో పూర్ణిమ పక్కన కూర్చున్న తను చటుక్కున లేచి గదిలో ఎవరి మీదకో యుద్ధానికి వెళ్తున్నంత విసురుగా గదిలోకి వెళ్ళిపోయాడు. నాయర్, వేడివేడి కాఫీ పట్రా అంటూ ఇల్లు ప్రతిధ్వనించేలా గట్టిగా కేక పెట్టి పిలిచాడు. ప్రభాకర్ ఈ మధ్య కాఫీ తాగటం అలవాటు చేసుకున్నాడు. అలా పెడుతున్న భర్తను తలెత్తకుండా ఓరకంటితో చూసిన పూర్ణిమ ఎందుకో అప్రయత్నంగా నవ్వొచ్చింది. మరో 15 గంట గడిచాక నళిని కుమార్ పూర్తిగా ఓడి వెళ్ళొస్తానంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు పూర్ణిమ తీరిగ్గా ప్రభాకర్ గదిలోకి నడిచింది. అతను మంచం మీద వెల్లికిలా పడుకొని కళ్ళ కింద చెయ్యి అడ్డం వేసుకున్న అతన్ని చూడగానే కోపంగా ఉన్నాడని గ్రహించింది. పూర్ణిమ గదిలో అడుగు పెట్టగానే పాదాల సవ్వడికి కళ్ళ మీద చెయ్యి అడ్డం తీసి మళ్ళీ అలాగే పడుకున్నాడు ప్రభాకర్. నీ ఎలా పలకరించాలో ముందు అర్థం కాలేదు పూర్ణిమకు. అతనంత గంభీరంగా ఉంటే అసలు పలకరించడానికి కూడా భయం వేసింది. అందుకే తిరిగి గదిలోంచి వచ్చేస్తుంటే ఆట అయిపోయిందా? వెనక నుంచి ప్రభాకర్ స్వరం కటువుగా వినిపించింది. ఆగి వెనక్కి తిరిగింది. ప్రభాకర్ మంచం మీద లేచి కూర్చున్నాడు. అతని ప్రశ్నకు అయిపోయింది అన్నట్లు తలూగించింది పూర్ణిమ. అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఆశ్చర్యంగా చూసింది పూర్ణిమ అతని ప్రశ్నకు. ఏం లేదు, ఊరికే వచ్చాడు. ఒక క్షణం నిశ్శబ్దంగా పూర్ణిమను పరిశీలించి చూసిన ప్రభాకర్, పూర్ణి, ఆ సిగార్ కేసు ఇలా ఇవ్వు అన్నాడు టేబుల్పై ఉన్న సిగార్ కేసు చూపిస్తూ. పూర్ణిమ సిగార్ కేసుని లైటర్ని తీసుకొచ్చి అతనికి అందించింది. పూర్ణి, ఇలా కూర్చో అంటూ ప్రభాకర్ పూర్ణిమ చెయ్యి పుచ్చుకొని మంచం మీద తన పక్కన కూర్చోబెట్టుకొని, పూర్ణి, ఈసారి బాంబే వెళ్ళి చాలా రోజులు ఉండిపోయాను కదూ, నీకు కోపం రాలేదు అని అడిగాడు పూర్ణిమ కళ్ళల్లోకి చూస్తూ. కోపమా? ఎందుకు? మీరు వెళ్ళిన పని కాకపోతే ఎలా వస్తారు అని అడిగింది కళ్ళు వెడల్పు చేసి చూస్తూ. ప్రభాకర్ నవ్వాడు. మరి ఇది వరకు నేను అలా చెప్తే వినేదానివి కాదే. ఏ ఊరు నుంచైనా ఇంటికి రాగానే నానా గొడవ చేసేదానివి. నేను ఊళ్ళో లేనన్నాళ్ళు నీకు చాలా డల్గా బోర్గా ఉంటుంది కదూ. ఏం లేదు, ఇది వరకు అలా అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు మీరు లేకపోయినా నాకేం బోర్ అనిపించడం లేదు. ఎందుకో చెప్పుకోండి చూద్దాం అంది పూర్ణిమ.
ప్రభాకర్ ఒక క్షణం ఆలోచించినట్లుగా ముఖం పెట్టి, తెలిసింది. ఎందుకో చెప్పనా? నిన్ను ఇంట్లో ఒంటరిగా ఉండొద్దని చెప్పానుగా. పార్టీలకు వాటికి వెళ్ళుంటావు అంతే కదూ అన్నాడు. అవును, మీరు చెప్పింది ఒకటి కరెక్ట్, మరొకటి కాదు. నళిని కుమార్ కంపెనీ నిజంగా పార్టీలకు వెళ్ళినా ఇంటికొచ్చినా అతనితోనే బాగా కాలక్షేపం అయ్యేది. అతనెంత సోషల్గా ఉంటాడనుకున్నారు? అతడు మాట్లాడినంతసేపు ఒకటే జోకులు, ఒకటే నవ్వులు. పూర్ణిమ నవ్వుతూ చెప్తుంటే ప్రభాకర్ తన ముఖంలో మారిపోతున్న రంగుల్ని పూర్ణిమ చూడకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ మంచం మీద వెనక్కి వాలి పడుకున్నాడు. అవేమీ గమనించినట్లే పూర్ణిమ గదిలో లైట్ వేసి బయటకొచ్చింది. ప్రభాకర్ చాలా అసహనంగా హాల్లో అటూ ఇటూ పచారులు చేస్తున్నాడు. వెంట ఖరీదైన సిగరెట్లు బూడిదగా ఆశ్రలో రాలిపోతున్నాయి. అయ్యగారు ఇంకా భోజనం చేయకపోవడంతో నాయర్ డైనింగ్ రూమ్లో ఓ కుర్చీలో కూర్చొని ఎదురు చూస్తున్నాడు. రోజు రాత్రిళ్ళు యజమాని ఇంటిని కనిపెట్టుకుని ఉండే నౌకర్ వెంకన్న వరండాలో స్తంభన్నానుకుని కూర్చొని కునికిపాట్లు పడుతున్నాడు. అప్పుడే సిగరెట్ని అంతా ఒకేసారి పొగలా మింగేయాలన్నంత కసిగా పీలుస్తున్నాడు ప్రభాకర్. ఆ సమయంలో గోడ గడియారం టంగున గంటలు కొట్టింది. ప్రభాకర్ తలెత్తి చూశాడు గడియారం వంక. 10:30 గంటలు. పూర్ణిమ ఎక్కడికి వెళ్ళింది? ఇంకా రాలేదేం? అసలు అసహనంగా అప్పటికామాట ఎన్నోసార్లు అనుకున్నాడు ప్రభాకర్. తను ఉదయం పని మీద ఆఫీస్కు వెళ్తూ సాయంత్రం రెడీగా ఉండి పూర్ణి, పిక్చర్కి వెళ్ళి చాలా రోజులైంది, వెళ్దామని చెప్పాడు. అలాగే అని అంగీకరించిన పూర్ణిమ సాయంత్రం తన ఇంటికి వచ్చేసరికి లేదు. అమ్మగారు ఎక్కడికి వెళ్ళింది చెప్పారా అని వెంకన్నను అడిగితే చెప్పలేదండి అన్నాడు. ఆ సమాధానానికి మెదలకుండా ఊరుకున్న ప్రభాకర్ తర్వాత 10 నిమిషాలకి ఏదో గుర్తుకొచ్చిన వాడిలా, సాయంత్రం ఎవరైనా వచ్చారా ఇంటికి అని అడిగాడు మళ్ళీ. వచ్చారండి, ఆ బాబుగారు కొంచెం లావుగా ఎర్రగా ఉంటారండి. వెంకన్న చెప్పిన దాన్ని బట్టి నళిని కుమార్ వచ్చి ఉంటాడని గ్రహించాడు ప్రభాకర్. పూర్ణిమ వాడి వెంట ఎందుకు తిరుగుతున్నట్లు అనుకున్నాడు చిరాగ్గా. మరో 15 గంట గడిచాక వీధిలో గేటు ముందు కారాగిన చప్పుడైంది. ప్రభాకర్ హాల్లో పచారులు చేస్తున్నవాడల్లా చటుక్కున సోఫాలో కూర్చుండిపోయాడు. పూర్ణిమ బయట కారులో ఉన్న వాళ్ళకి గుడ్ నైట్ చెప్పి లోపలికొచ్చింది, హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ. వస్తూనే ప్రభాకర్ని చూసి చిన్నగా నవ్వింది. బదులుగా ప్రభాకర్ నవ్వలేదు. పూర్ణిమను గుచ్చి చూస్తున్నట్లుగా చూస్తూ, పూర్ణి ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, మీరు సాయంత్రం అన్న టైంకి కరెక్ట్గా వచ్చేశారా? అనుకోకుండా నాకు ఇంకో ప్రోగ్రాం తగిలింది అంటూ వచ్చి సోఫాలో కూర్చుంది తను కూడా పూర్ణిమ. ఏంటా ప్రోగ్రాం? ఎవరితో? కూడదనుకున్న అతని స్వరంలో కరుకుదనం తొంగి చూసింది. నళిని కుమార్తో. అతడు పిక్చర్ ప్రోగ్రాం వేసుకునే వచ్చాడు. రానని చెప్పినా అతను బలవంత పెట్టాడు. ఇంకా రానంటే మరీ మూర్ఖురాల్ని అనుకుంటాడని. మన సొసైటీలో నేనొక పల్లెటూరి గబ్బిలాయిని అని అనుకుంటున్నారు అందరూ. ఇంకా అందరిలో ఆ భావం పెంచడం నాకు ఇష్టం లేదు. అందుకే అతన్ని తిరస్కరించలేక వెళ్ళాను. పూర్ణిమ అలా చెబుతుంటే ఎవరో ఓ కొత్త వ్యక్తిని చూసినట్లు చూశాడు ప్రభాకర్. పూర్ణిమ అన్న మాటల్లో పల్లెటూరి గబ్బిలాయి అన్నమాట ప్రభాకర్ గుండెల్లో సూటిగా తగిలింది. చీర మార్చుకొస్తా అంటూ లేచి వెళ్ళిపోయింది. అది కాదు పూర్ణి, సాయంత్రం నేనొస్తాను, పిక్చర్కి వెళ్దామని చెప్పానుగా. నళిని కుమార్తో ఎందుకు వెళ్ళావు? అడగకూడదనుకుంటూనే అడిగేశాడు ప్రభాకర్. వెళ్తున్నదల్లా ఆగి వెనక్కి చూస్తూ, చెప్పానుగా నేను మీకోసమే ఎదురు చూస్తూ కూర్చుంటే అతను వచ్చి పదే అడిగాడు. కాదనడం ఎలా? మీరు ఊరు వెళ్తే అతను నాకెంత కంపెనీగా ఉన్నాడో. అతను అడిగినప్పుడు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అంటూనే గదిలోకి వెళ్ళిపోయింది పూర్ణిమ. అలా వెళ్ళిపోతున్న పూర్ణిమను వెనక నుంచి చురచురా చూశాడు. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది, తనకంటే వాడెక్కువ అనుకున్నాడు. బ్రూట్, ఏదో మాయ చేస్తున్నాడు. అతని కోపమంతా నళిని కుమార్ మీదికి తిరిగింది. పూర్ణిమ చీర మార్చుకుని హాల్లోకి వచ్చేసరికి నాయర్ వచ్చి, అమ్మా మీకు అయ్యగారికి భోజనం వడ్డిస్తాను అని అడిగాడు. అరే, అయ్యగారు ఇంకా భోజనం చేయలేదా అనుకుంటూ ప్రభాకర్ దగ్గరకు వచ్చి, మీరు భోజనం చేయండి, నా భోజనం అయిపోయింది అంది. భోజనం అయిందా? ఎప్పుడు చేశావు? ఇప్పుడే. పిక్చర్ చూసి ఇంటికి వస్తుంటే నళిని కుమార్ హోటల్కి తీసుకువెళ్ళాడు. పూర్ణిమ మాట పూర్తి కాకుండానే ప్రభాకర్ పూర్ణిమ వంక తీక్షణంగా చూశాడోసారి. అతని చూపును చూసి కూడా చూడనట్లుగా గదిలోకి వెళ్ళిపోయింది పూర్ణిమ. వెనక్కైనా తిరిగి చూడలేదు. ప్రభాకర్ ఎందుకో పళ్ళు పటపటలాడించాడు. పూర్ణిమలో ఏదో మార్పు వచ్చింది. ఆ భావన అప్రయత్నంగా అతని గుండెకు కరిగింది. కళ్ళు ఎర్రజీరలను సంతరించుకొని చెవుల్లోంచి వెచ్చని ఆవిరి విరుజుమ్ముతుంటే అలాగే కూర్చున్న ప్రభాకర్ దగ్గరకు వచ్చి,
అయ్యగారు భోజనం అన్నాడు నాయర్. నువ్వు ఇంటికి వెళ్ళవయ్యా, నేను పెట్టుకుంటానులే అంటూ అనవసరంగా ఒక్కరుపరిచాడు. నాయర్ చిన్నబోయిన ముఖంతో వెళ్ళిపోయాడు. తర్వాత ఎప్పటికో ప్రభాకర్ వీధి తలుపులు దగ్గరకు వేసి హాల్లో లైట్ ఆర్పి భోజనం మాట మరిచి గదిలోకి నడిచాడు. గదిలో మంచం మీద బోర్లా పడుకుంది పూర్ణిమ. ఆమెను చూస్తుంటే ప్రభాకర్కి ఎందుకో పీకల వరకు కోపంగా ఉంది. ఆ కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. అనవసరంగా తను మటుకు ముందుగా ఎందుకు బయటపడాలి అనుకుంటూ పూర్ణి అంటూ పిలిచాడు నెమ్మదిగా. ఆ అంది అలా పడుకునే తలైనా తిప్పకుండా. ఆమె నిర్లక్ష్యానికి ప్రభాకర్కి మళ్ళీ కోపం వచ్చింది. ఎలాగో నిగ్రహించుకుంటూ మంచం మీద కూర్చొని, పూర్ణి నేనొక్క విషయం చెప్తాను, వింటావా అని అడిగాడు. పూర్ణిమ సరిగ్గా తిరిగి పడుకొని ఏమిటన్నట్లు చూసింది అతని వంక. నళిని కుమార్కి మంచి పేరు లేదు, నువ్వు ఎక్కువగా అతనితో స్నేహం పెంచుకోకు. ప్రభాకర్ చెప్తుంటే చాలా విస్మయంగా చూసింది పూర్ణిమ. అదేం, అతను మన సొసైటీలోని వాడేగా అంది. అయినా సరే అతని గురించి అందరూ చెడుగా చెప్పుకుంటారు. అయితే అతని గురించి చెప్పుకున్నట్లు మన గురించి చెప్పుకోరా? ఈసారి పూర్ణిమ ప్రశ్నకు ప్రభాకర్కి చాలా చిరాకు వేసింది. అదంతా నీకనవసరం, అతనితో ఎక్కువ స్నేహం చేయొద్దని చెప్పాను అంతే అన్నాడు విసురుగా. ఏమో బాబు, అతనిలో ఏ చెడు గుణం నాకు కనిపించలేదు అంటూనే అటు తిరిగి పడుకుండిపోయింది పూర్ణిమ. ప్రభాకర్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు కోపంగా. మరో 4 రోజులు చాలా ముభావంగా గడిచిపోయాయి. ఈ 4 రోజుల్లో ప్రభాకర్ ఎందుచేతనో ఇల్లు విడిచి వెళ్ళలేదెక్కడికి. పూర్ణిమ మాత్రం మిసెస్ మీనాని కలవాలని, షాపింగ్కు వెళ్లాలని వెళ్తూనే ఉంది. మధ్యలో ఎక్కడో కలిశాడని నళిని కుమార్ని వెంటబెట్టుకుని వస్తూనే ఉంది. ప్రభాకర్ వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తున్న వ్యాపారంలో ఈ సంవత్సరం చాలా లాభాలొచ్చాయి. అందుకని ఈసారి అంతా తన స్వంత ఖర్చులతోనే మిస్టర్ చంద్రకాంత్ హోటల్లో రుక్సానాలో పార్టీ ఇవ్వాలనుకున్నాడు. అదే విషయం అతను ఉదయమే ప్రభాకర్కి ఫోన్ చేసి చెప్తూ, నువ్వు మీ మిస్సెస్ తప్పకుండా రండి అంటూ ఆహ్వానించాడు. నాకు వేరే పనుంది, రాలేను అన్నాడు ప్రభాకర్. వాట్ నాన్సెన్స్, ఇంతకు మించిన మరో పెద్ద పనేముంటుందో నీకు, నువ్వు లేకపోతే పార్టీ పసందుగా ఉండదు అన్నాడు చంద్రకాంత్. ఏమీ అనుకోకు, రాలేను. పోనీ పూర్ణిమ గారిని పంపు. తను కూడా రాదు ఈరోజు అంటూనే మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు ప్రభాకర్. క్రితం రాత్రి నుంచి అతడు గట్టిగా ఆలోచిస్తూనే ఉన్నాడు. పూర్ణిమని ఇకటువంటి పార్టీలకు తీసుకెళ్లకూడదు అని. అందుకే రానని ఖచ్చితంగా చెప్పేశాడు. అయితే సాయంత్రం 4 గంటలవుతూనే నళిని కుమార్ వచ్చాడు, టిప్ టాప్గా తయారై. ఆ సమయంలో ప్రభాకర్ గదిలో పడుకుని ఏదో ఇంగ్లీష్ మ్యాగజైన్ చూస్తున్నాడు. నళిని కుమార్ని చూడగానే రండి రండి అంటూ సంతోషంగా ఆహ్వానించింది పూర్ణిమ. ఏమిటింకా ఇలా ఉన్నారు? చంద్రకాంత్ మనకు విందు ఏర్పాటు చేస్తున్నాడని తెలుసా? రెడీ కాలేదేం అని అడిగాడు నళిని కుమార్. ఎంతసేపు, ఒక్క పావుగంటలో తయారై వస్తానో అంటూనే లోపలికి వెళ్ళిపోయింది పూర్ణిమ. గదిలోంచి ఆ మాటలు విన్న ప్రభాకర్ పూర్ణిమ నిజంగా వెళ్తుందేమో ఎలాగైనా ఆపాలనుకుంటూ గదిలోంచి లేచొచ్చాడు. ఇదివరకు ప్రభాకర్కి నళిని కుమార్కి ఎక్కువ స్నేహం లేకపోయినా ఎదురుపడినప్పుడు బాగా మాట్లాడుకునేవారిద్దరు. ఇప్పుడెందుకో ప్రభాకర్కి అతన్ని పలకరించబుద్ధి వేయడం లేదు. అతన్నో శత్రువులా చూస్తున్నాడు. ప్రభాకర్ని చూస్తూనే, హలో, మీరు ఉన్నారే, విందుకి మీరు రారా అని అడిగాడు నళిని కుమార్. సారీ, నాకు ఇవాళ ఒంట్లో బాగుండలేదు, నేను రాలేనన్నాడు ప్రభాకర్. అరెరే, మరి మెడిసిన్ ఏం తీసుకోలేదా ప్రశ్నించాడు నళిని కుమార్. ఏదో వేసుకున్నానులేండి ప్రభాకర్ అంటుండగానే పూర్ణిమ అక్కడికొచ్చింది. లేత నీలిరంగు ఫారెన్ ఎలెక్స్ చీరలో అదే రంగు స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని నీలి కలువ పువ్వులా ముస్తాబైంది. ప్రభాకర్ గారికి ఒంట్లో అనారోగ్యంగా ఉందట నళిని కుమార్ పూర్ణిమతో అన్నాడు. అదో పెద్ద విశేషం కాదన్నట్లు తల్లాడించింది పూర్ణిమ. ఆయనకు ఒంట్లో బాగుండకపోతే ఆయన రారు, మనం వెళ్దాం అంది. తను వెళ్ళకపోతే పూర్ణిమ కూడా మానేస్తుంది అనుకున్న ప్రభాకర్ ఆమె సమాధానం విని నిర్ఘాంతపోయాడు. అతని ముఖంలోనూ కళ్ళల్లోనూ మారిపోతున్న భావాలను, రంగులను చూడలేక, ఓకే అయితే మనం వెళ్దాం అంటూనే నళిని కుమార్ లేచి బయటకు నడిచాడు. అతను వెనకాలే పూర్ణిమ వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతున్న పూర్ణిమను పరిగెత్తుకుని వెళ్ళి రెక్కపుచ్చుకొని కోపంగా లాక్కువద్దామా అనిపించింది. అయితే అసలు అతను సోఫాకి అతికించేసినట్లుగా కూర్చుండిపోయి అక్కడి నుంచి లేవలేకపోయాడు. వీధిలో కారు కదిలిపోతుంటే వెర్రివాడలా చూస్తూ కూర్చుండిపోయాడు. తర్వాత కుమ్ములో పడేసిన దుంపల కుతకుతా ఉడికిపోయాడు. గుండెల్లో నిప్పు ముద్ద పెట్టినట్లు మండిపోతోంది. కళ్ళల్లో కుంకుమ పువ్వు అద్దినట్లు ఎర్రగా మలమల మాడుతున్నాయి.
దవడ నొప్పి పుట్టేలా అప్రయత్నంగా పళ్ళు కొరుక్కున్నాడు. రాస్కెల్, ఏదో మాయ చేసి పూర్ణిమను వెంట తిప్పుకుంటున్నాడు. నళిని కుమార్ని కసిదీరా తిట్టుకున్నాడు. అయినా ఈ పూర్ణిమ బుద్ధేమైంది? ఒకసారి ఎందుకో మీద చెయ్యి వేశాడని రోజుల తరబడి గుంజుకుందే. ఇప్పుడు ఈ డర్టీ రోగ్తో ఎలా తిరుగుతోంది? తనిక్కడ ఉన్నాడనైనా చూడకుండా ఒంట్లో బాగాలేదని చెప్పినా వాడితో వెళ్ళిపోతుందా? అక్కడి నుంచి లేచి దూకుడుగా గదిలోకి పోయి పడుకున్నాడు. అతని అంతరంగం కారం రాసినట్లుగా మండిపోతోంది. నళిని కుమార్ మీద కంటే కూడా పూర్ణిమ మీద అతనికి కోపం వస్తోంది. ఒకప్పుడు తన వెంట పార్టీకి రమ్మంటేనో క్లబ్బుకు రమ్మంటేనో ఏడ్చినంత పనిచేసేది. రానని మొరాయించిన పూర్ణిమ ఇప్పుడు తను లేకపోయినా అటువంటి వాటికి హాజరైపోతోంది. తప్పెవరిలో ఉంది? తనలోనే ఉంది. అవును, పూర్ణిమ బొత్తిగా పల్లెటూరు అమ్మాయి. తనకే సంఘంలో పలుకుబడికి అంతస్తుకి తగినట్లుగా తీర్చిదిద్దాడు. తన వెంట అన్ని చోట్లకి తిప్పాడు. అందులో తప్పులేదు. కానీ ఇప్పుడు పూర్ణిమ అడ్డమైన వెధవలతో తిరుగుతానంటే తను చూస్తూ ఊరుకోగలడా? తన పూర్ణిమను ఏ అలవాట్లు చేసినా, ఎంతమందిలో తిరిగినా పూర్ణిమ తనకు తప్ప మరెవరికి చెందకూడదు. ఏమైనా సరే పూర్ణిమ ఇటువంటి పార్టీలకు హాజరు కాకుండా చూడాలి. అప్పటికి ఎన్నోసార్లు అనుకున్నాడు ఆ మాట ప్రభాకర్. అప్పటికే కనుచీకట్లు పడిపోయి లైట్లు వెలుగుతున్నాయి. ఆలోచిస్తూ పడుకున్న ప్రభాకర్కి ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ పడుకోబుద్ధి వెయ్యలేదు. ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలా చటుక్కున మంచం మీద నుంచి లేచి బీరువా తెరిచి బట్టలు తీసుకుని వేసుకున్నాడు. వరండాలో కూర్చున్న వెంకన్నతో, వెంకన్న చూస్తుండు అంటూనే వరండా మెట్లు దిగి గ్యారేజ్లోంచి కారు తీసుకుని డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీదకొచ్చాడు. భాగ్యనగరం వీధులు వీధి లైట్లతో పెళ్లి పందిళ్లలా కళకళలాడుతున్నాయి. చీమల పుట్టలు పగిలి చీమల బారులుగా వస్తున్నట్లు జనం. ఎక్కడ చూసినా జనం, ఎటు చూసినా జనం. ఉరుకుల పరుగుల మీద జనం. వారిని రాసుకుంటూ పోతున్న వివిధ రకాల వాహనాలు. ఎవరికి ప్రాణమంటే లక్ష్యం లేనట్లే రోడ్డు మధ్యన మెల్లిగా పెళ్లివారి నడకలు. ప్రభాకర్ కారుని నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ పోతున్నాడు. ఒకచోట ట్రాఫిక్ ఆగిపోయింది. ఫర్లాంగు దూరం వరకు వాహనాలు ఆగిపోయాయి. డబల్ డెక్కరు, సిటీ బస్సులు, టాక్సీలు, ఆటోలు, చిన్న కార్లు. సరిగ్గా అదే సమయంలో వచ్చి ఆగిన లారీలు, 1-2 జీపులు, రిక్షాలు, సైకిళ్ళు. ఒకటేమిటి, అన్నీ వరుసగా ఆగిపోయి ఉన్నాయి. ట్రాఫిక్ ఎందుకు ఆగిపోయింది? అక్కడాగిన వాహనాల్లో కూర్చున్న వాళ్ళందరికీ ఒకటే సందేహం. ముందు యాక్సిడెంట్ అయిందట. అంచెలంచెలుగా చేరిన వార్త. ఉసూరుమన్నాడు ప్రభాకర్. ఎంతసేపటికి కదలాలో ఏమో ఇవన్నీ. అతనికి చాలా ఆతృతగా ఉంది. వెంటనే వెళ్ళి నళిని కుమార్ పూర్ణిమల పక్కన కూర్చోవలనుందతనికి. తనెదురుగానే తన భార్యను తీసుకుని పార్టీకి పోవడానికి వాడికి ఎంత ధైర్యం? మాటిమాటికి అనుకుంటున్నాడు ఆ మాట. రోడ్డు మధ్యలో అలా ఆగిపోవడం వల్ల విసుగ్గా ఉందతనికి. దగ్గర అరగంట గడిచాక నెమ్మదిగా ట్రాఫిక్ కదలసాగింది. ఆ వాహనాలన్నీ దాటుకునే వరకు నెమ్మదిగా పోనిచ్చిన ప్రభాకర్ ఆ తర్వాత స్పీడ్గా సాగిపోయాడు. హోటల్ రుక్సానా సిటీలో పేరొందిన అత్యాధునికమైన సౌకర్యాలతో కట్టిన హోటల్. రుక్సానా ముందు హోటల్ అయినా లోపల బార్ సిస్టమ్ ఉంది. అక్కడికి అందరూ ఖరీదైన వాళ్ళు, కార్డున్న వాళ్ళు మాత్రమే వస్తారు. దాని ఆవరణలో లైట్ వెలుగుల్లో తళతళలాడుతూ బారులు తీరి ఉన్నాయి కొన్ని కార్లు. ప్రభాకర్ కారుని ఓ పక్కగా పార్క్ చేసి లాక్ చేసి కీ జేబులో వేసుకుని లోపలికి నడిచాడు. లోపలంతా లైట్ల వెలుగులో పట్ట పగల్లా ఉంది. విభిన్న రకాల వ్యక్తులతో లోపలంతా సందడిగా హడావిడిగా ఉంది. ఓ మూల ఎక్కడి నుంచో చాలా మంత్రస్థాయిలో పాశ్చాత్య సంగీతం వినిపిస్తోంది. ఆ పరిసరాలన్నీ ఖరీదైన పర్ఫ్యూమ్ సెంటు వాసనలు, మరేదో మందు వాసనలు కలగపులగంగా కలిసిపోయి వింత వింత వాసనలు వస్తున్నాయి. విశాలమైన హాల్లో చాలా రౌండ్ టేబుల్సు, ఒక్కదాని చుట్టూ 5-6 కుర్చీలున్నాయి. అన్నింటి నిండా ఆడామగ కూర్చొని జల్సా చేస్తున్నారు. లోపలికొచ్చిన ప్రభాకర్ ఆ హాలు నలుమూలలా కలయ చూశాడు. అతనికి ఎక్కడా పూర్ణిమ కనిపించలేదు. నళిని కుమార్ కూడా కనిపించలేదు. మధ్యలో నిలబడి అటు ఇటు చూస్తుంటే ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చింది మిసెస్ బోస్. హలో ప్రభాకర్ అంటూ ప్రభాకర్ 2 చేతులు పుచ్చుకుంది. ఈ లోపలే ఒక్కో టేబుల్ చుట్టూ కూర్చున్న మీనన్, బోసు, చంద్రకాంత్ అందరూ లేచొచ్చారు ప్రభాకర్ని చూసి. ఉదయం రమ్మనమని ఫోన్ చేస్తే రానన్నావు? చర్రున చంద్రకాంత్ అడిగాడు. అవును, నా ఒంట్లో బాగాలేదు, కానీ ఇంట్లో నిలవబుద్ధి కాలేదు, వచ్చేశాను అన్నాడు ప్రభాకర్ నవ్వుతూ. చుట్టూ చేరిన వారందరూ అదేదో జోక్ అన్నట్లుగా ఎక్కువ నవ్వారు. కమాన్ అంతవరకు పార్టీ మందకొడగా సాగింది. నువ్వు లేకపోతే వచ్చావుగా.
ఇక రసపట్టుల పడాలి అంటూ బోసు ప్రభాకర్ చెయ్యి పుచ్చుకొని లాక్కుపోయి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. పూర్ణిమ రాలేదేం? మిసెస్ చంద్రకాంత్ అడిగింది ప్రభాకర్ని. తను రాలేదు నవ్వుతూ అన్నాడు. అతను అనుకున్నదే నిజమైంది. పూర్ణిమ, నళిని కుమార్ ఇక్కడికి రాలేదు. మరి పూర్ణిమ ఎక్కడికి వెళ్ళినట్లు ఆలోచిస్తూ నలువైపులా చూస్తూ నళిని కుమార్ రాలేదా అని అడిగాడు బోసుని సందేహ నివృత్తి కోసం. వస్తానని చెప్పినా అతను రాలేదు. రానని చెప్పి నువ్వు వచ్చేశావు అన్నాడు బోస్. ప్రభాకర్ ఏదో ఆలోచన వచ్చినట్లుగా తిరిగి లేచి నాకు కొంచెం పనుంది, అది చూసుకుని వస్తానంటూ వెళ్ళబోయాడు. నోనో, తిరిగి ఇప్పుడు వెళ్ళనిస్తారా నిన్ను? కూర్చో కూర్చో అంటూ బోసు ఒక పక్క, మీనన్ ఒక పక్క ప్రభాకర్ని బలవంతాన కూర్చోబెట్టారు. తర్వాత తప్పనిసరిగా మిత్రుల పార్టీలో ఆనందంలో పాలు పంచుకున్నాడు ప్రభాకర్. అలా దగ్గర రాత్రి 2 గంటల వరకు పార్టీ జరుగుతూనే ఉంది. తర్వాత ఒక్కొక్కరుగా లేచి వెళ్ళిపోసాగారు. ప్రభాకర్ లేచి బయటకొచ్చాడు. అతని మస్తిష్కం, నాలుక, శరీరం మొద్దుబారినట్లున్నాయి. కనురెప్పలు బరువుగా మూతలు పడుతున్నాయి. బయటికి రాగానే చల్లటి గాలి రివ్వున వచ్చి శరీరాన్ని తాకి హాయిగా అనిపించింది. అలా ఆరు బయట ఆ చల్లటి గాలిలో సిగరెట్ తాగుతూ కారు దగ్గర నుంచుండిపోయాడు. కారు తలుపులు తీసి ఎక్కి కూర్చుని స్టార్ట్ చేశాడు. ఆ నిషాలో అతను అసలు వచ్చిన పనే మర్చిపోయాడు. కారు రాజధాని వీధుల్లో మెత్తగా జారిపోతోంది. అతనికి ఏవేవో విషయాలు గుర్తుకొస్తున్నట్లున్నా మరేవో సంగతులు ఆలోచించబోతున్నాడు. కానీ అతని మస్తిష్కం అతనితో సహకరించడం లేదు. ఇల్లు చేరేసరికి గేటు తలుపులు మూసున్నాయి. గేటు ముందాగి హారన్ చేశాడు గట్టిగా. వరండాలోనే ఓ మూల ముడుచుకొని పడుకున్న వెంకన్న అదిరిపడి లేచి వరండా లైట్ వేసొచ్చి గేటు బార్లా తెరిచాడు. ప్రభాకర్ సరాసరి వెళ్ళి కారుని పోర్టికోలో పార్క్ చేసి దిగి నెమ్మదిగా లోపలికి నడిచాడు. హాలు తలుపులు దగ్గరగానే వేసున్నాయి. తోసుకొని లోపలికి వెళ్ళి తలుపులు దగ్గరకు వేశాడు. హాల్లో ఊదా రంగు నైట్ బల్బు వెలుగుతోంది. బూట్లు విప్పి కాళ్లతో మూలకు తోసి గదిలోకి నడిచాడు. మేజోళ్ళు విప్పకుండానే. వెళ్తూనే మంచం మీద కొరిగిపోయాడు మత్తుగా. ఆ పక్కనే మరో మంచం మీద పూర్ణిమ పడుకుని ఉండడం ప్రభాకర్ ఆ స్థితిలో గమనించలేదు. ఉదయం 9 గంటలకు కానీ మెలకువ రాలేదు ప్రభాకర్కి. లేచి గదిలోంచి ఇవతలకు వచ్చేసరికి హాల్లో సోఫాలో కూర్చుని ఏదో పుస్తకం తిరిగేస్తూ కనిపించింది పూర్ణిమ. పూర్ణిమను చూసినప్పుడు కానీ రాత్రి జరిగిందంతా తిరిగి గుర్తు రాలేదు. అంతకుముందు లేవగానే అతని మనసు ప్రశాంతంగా ఉంది. కానీ ఇది గుర్తుకు రాగానే అతను సీరియస్గా అయిపోయాడు. మరో 10 నిమిషాల్లో స్నానం అది కానిచ్చి వచ్చి పూర్ణిమకెదురుగా సోఫాలో కూర్చున్నాడు. అతను అలా కూర్చోవడం చూసి కూడా పూర్ణిమ పుస్తకంలోంచి తలెత్తలేదు. ఆమె నిర్లక్ష్యానికి, పూర్ణిమలో మార్పుకి ప్రభాకర్ కొళ్ళు మండిపోతోంది. పీకల వరకు కోపం ముంచుకొస్తోంది. తను చేసిందేదో తనకే ఎదురైనట్లుగా ఉంది. ఏమైనా అనవసరంగా మనస్పర్ధలు పెంచుకోవడం అతనికి ఇష్టం లేదు. సోఫాలో తల వెనక్కి వాల్చి కూర్చుంటూ పూర్ణి కాఫీ తెచ్చిపెట్టు అన్నాడు ప్రభాకర్ ఓరగా ఆమె కేసు చూస్తూ. ఆ మాటకు పూర్ణిమ అక్కడి నుంచి కదలకుండానే నాయర్, అయ్యగారికి కాఫీ పట్రా అంటూ గట్టిగా పిలిచి చెప్పింది. ఆమె చర్యకు నివ్వెరపోయినట్లుగా చూశాడు. అసలు ఈ మధ్య అతను గమనిస్తూనే ఉన్నాడు. ఇదివరకు తను నిద్ర లేవగానే నాయర్ చేసిందే అయినా తనే స్వయంగా కాఫీ తెచ్చివ్వడం, ఎక్కడ నుంచైనా రాగానే నాయర్ టేబుల్పై అన్నీ అమరిస్తే తనే స్వయంగా వడ్డించడం చేసేది. ఇప్పుడు ఆ పద్ధతి మానేసింది. అసలు తను తింటున్నదో లేదో తనకు అనవసరం అన్నట్లుగా ఉంది పూర్ణిమ ప్రవర్తన. ఆ విషయం గుర్తుకొచ్చిన ప్రభాకర్కి అప్రయత్నంగా ఏదో బాధ గుండెల్లో కలుక్కుమంది. అతను ఏదో అనే లోపునే నాయర్ కాఫీ కప్పు తెచ్చిపెట్టాడు. అది తీసుకుని నెమ్మదిగా సిప్ చేస్తూ పూర్ణి, రాత్రి పార్టీకి వెళ్ళావా అని అడిగాడు ప్రభాకర్. అతని ప్రశ్నకు పుస్తకంలోంచి తల తిప్పి చూస్తూ ఆహా అంది తలాడిస్తూ. అదేం, నువ్వు నళిని కుమార్ వెళ్ళారుగా? అవును అనుకున్నాం, కానీ మధ్యలో అతను ప్రోగ్రాం మార్చేశాడు అంది పూర్ణిమ తేలిగ్గా. ప్రభాకర్ బ్రుకుటి ముడిపడింది. అయితే ఎక్కడికి వెళ్ళినట్లు? రాత్రి ఇంటికొచ్చావా తీవ్రంగా ప్రశ్నించాడు. అతను అడిగిన తీరుకి నిర్ఘాంతపోయినట్లు చూసిన పూర్ణిమ బాగుంది, ఏమిటా అడగడం? అవతల నౌకర్లు వింటారని కూడా లేదా ఏమిటి? ముఖం చిట్లించుకొని అక్కడి నుండి లేచి గదిలోకి వెళ్ళిపోయింది విసవిస. ప్రభాకర్కి కోపం ఆగలేదు. తను ఆమె వెంట విసురుగా గదిలోకి నడిచాడు. పూర్ణి, నిన్నే, ఏమిటి నిర్లక్ష్యం? నాకు తెలియక అడుగుతున్నాను. నిన్న పార్టీకి వెళ్ళకపోతే అతనితో ఎక్కడికి వెళ్ళినట్లు? అసలు నీ మీద అతని అధికారం ఏమిటి? పూర్ణిమ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నించాడు. పూర్ణిమ విచిత్రంగా నవ్వింది. ఏం, అంతా వివరించి చెప్పాలా మీకు? నళిని కుమార్ నేను చాలాసేపు ట్యాంక్ బండ్ మీద కూర్చొని ఆ తర్వాత కాసేపు తిరిగి ఇంటికి వచ్చేశాం. నేను వచ్చేసరికి మీరు ఇంట్లో లేరు అంది గట్టిగా. పూర్ణిమ అంత గట్టిగా ఏ సమయంలోనూ ప్రభాకర్కి
అంతకు ముందెన్నడూ సమాధానం చెప్పలేదు. క్షణక్షణం పూర్ణిమలో వస్తున్న మార్పు ప్రభాకర్ని దిగ్భ్రాంతుణ్ణి చేస్తోంది. ఏమైంది పూర్ణిమకి అనుకున్న ప్రభాకర్ పూర్ణి అంటూ అనునయంగా పిలిచాడు. ఏమిటన్నట్లు చూసింది పూర్ణిమ అతని వంక. అతనితో, అదే నళిని కుమార్తో స్నేహం పెంచుకోవద్దని చెప్పానా? నన్ను కాదని తిరగడంలో నీ ఉద్దేశం ఏమిటి? నిన్న నా ఒంట్లో బాగుండలేదని చెప్తుంటే నువ్వు అసలు అతనితో ఎందుకు వెళ్ళినట్లు? ప్రభాకర్ కంఠంలో ఎంత వద్దనుకున్నా కోపం తొంగి చూస్తూనే ఉంది. బాగుంది. మీ కొంట్లో బాగుండకపోతే నేను కూడా ఇంట్లో కూర్చొని ఏం చెయ్యాలి? నా వల్ల కాదు బాబు. ఇంట్లో ఏం తోచదు నాకు. పూర్ణిమ మాటలకి ప్రభాకర్ ఆమెను మింగేసేలా చూశాడు. ఏదో అనబోయేంతలో హాల్లోంచెవరో పూర్ణిమ అని పిలిచారు. ప్రభాకర్ గది గుమ్మంలోకి వెళ్ళి తొంగి చూశాడు. హాల్లోకి సోఫాలో కూర్చుని ఉన్నాడు నళిని కుమార్. అతన్ని చూడగానే అరికాలి మంట నెత్తికెక్కింది ప్రభాకర్కి. అయినా ఎలాగో అణుచుకుంటూ, ఇప్పుడే వచ్చావా అంటూ ప్రశ్నించాడు హాల్లోకి వెళ్తూ. అవును, పూర్ణిమ లేదా? ఆమె కోసమే తానొచ్చింది అని తెలియచెప్పినట్లే అడిగాడు నళిని కుమార్. ప్రభాకర్ ఉన్నది అని చెప్పేలోగానే హలో కుమార్, మార్నింగ్ అంటూ విష్ చేస్తూ వచ్చింది పూర్ణిమ. హలో, మార్నింగ్. ఏమిటి వాళ్ళ మన ప్రోగ్రాం ఫిక్స్ చేశారా అని అడిగాడు నళిని కుమార్. అన్నట్లు గండిపేటకు వెళ్దామనుకుంటున్నాం, తను నేను. అయినా ఇవాళొద్దులే, రేపు వెళ్దాం అంది. ఓకే, మీ ఇష్టం, మీరు ఎప్పుడంటే అప్పుడే. ఐఎమ్ ఆల్వేస్ రెడీ భుజాలు ఎగిరేసి మరీ చెప్పాడు నళిని కుమార్. కాఫీ తీసుకుందురు గాని ఉండండి అంటూ పూర్ణిమ లోపలికి వెళ్ళిపోయింది. తన ఎదురుగానే జరిగిపోయిన ఆ సంభాషణకి మౌనంగా వింటూ కూర్చున్న ప్రభాకర్కి, మీరు నిన్న ఒంట్లో బాగాలేదని చెప్పారు, ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. ఆప్యాయత మండిపోతున్నట్లు వెధవ నాటకం వీడును. మనసులో కసిగా అనుకొని నౌ ఐఎమ్ ఓకే అని ఒక్క క్షణం ఆగి, చూడండి నళిని కుమార్, మీతో ఒక్క విషయం పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాను అంటూ ఆగిపోయాడు. ఓ ఎస్, చెప్పండి, ఇక్కడెవరూ లేరుగా? హాలు నలుమూలలా పరిశీలించి చూస్తూ అన్నాడు నళిని కుమార్ కుతూహలంగా. ఇక్కడ కాదు, ఎక్కడికైనా వెళ్దాం, డ్రెస్ అయి వస్తానుండండి అంటూనే ప్రభాకర్ గదిలోకి వెళ్ళాడు. తిరిగి డ్రెస్ అయి 10 నిమిషాల్లో బయటికి వచ్చాడు. అప్పటికి పూర్ణిమ తెచ్చిచ్చిన కాఫీని పావనం చేస్తున్నాడు నళిని కుమార్. అతను పూర్తిగా కాఫీ తాగడం అయ్యాక ఇద్దరూ బయటికి నడిచారు. ప్రభాకర్ గరాజు వైపు వెళ్తుంటే, బయట నా కారుందిగా, పదండి అన్నాడు నళిని కుమార్. సరే పదండి అంటూ ప్రభాకర్ నడిచాడు. నళిని కుమార్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. స్టార్ట్ చేశాక ఎక్కడికి అని అడిగాడు. ప్రభాకర్ ఒక క్షణం ఆలోచించి పబ్లిక్ గార్డెన్స్కి పోనివ్వండి అన్నాడు. మరో 10 నిమిషాల్లో ఇద్దరు గార్డెన్లో దిగారు. అప్పుడు ఉదయం 10 గంటలు దాటింది. ఎండ తీవ్రంగా పడుతోంది. ఆ సమయంలో గార్డెన్లో ఎవరూ ఎక్కువగా లేరు. రోడ్డుకి దూరంగా ఓ పెద్ద చెట్టు కింద కూర్చున్నారిద్దరు. చాలాసేపటి వరకు ఎవరూ నిశ్శబ్దాన్ని ఛేదించలేదు. అతను అడగబోయేదేంటో తనకు తెలుసు గాని అతని నోటి వెంటే చెప్పించాలన్నట్లుగా ఎటో దూరంగా చూస్తున్నాడు నళిని కుమార్. తను చెప్పబోయేది, అడగబోయేది అతనికి తెలిసిపోయిందని, అయినా తెలియనట్లు నటిస్తున్నాడని, అసలు ఎలా ఆ విషయం ఎత్తాలని ఆలోచిస్తున్నట్లుగా ప్రభాకర్ దూరంగా కనిపిస్తున్న జవహర్లాల్ భవనం కేసు చూస్తున్నాడు తదేకంగా. ఎప్పటికో ఇద్దరిలోనూ మౌనం అంటే చిరాకు కలిగినట్లుంది. ప్రభాకర్ తప్పదన్నట్లుగా నళిని కుమార్ ముఖంలోకి చూస్తూ, చూడండి కుమార్, నేను ఇలా అడుగుతున్నానని మీరు మరోలా అనుకోవద్దు. అనుకున్నా నేను అడగడం మానను. ఎందుకంటే ఇది నా జీవితానికి సంబంధించిన సమస్య. పూర్ణిమను మీ వెంట ఎందుకు తిప్పుకుంటున్నారు? ఆ ప్రశ్నకి ఒక్క క్షణం కళ్ళు చిట్లించి చూసి తర్వాత గట్టిగా నవ్వాడు. అలా నవ్వుతూనే, అదేం ప్రశ్న అని అడిగాడు వింతగా. అదేం ప్రశ్న అంటే అది ప్రశ్న కాదా? దానికి జవాబు లేదా? జవాబు ఉంది, లేకేం? పూర్ణిమను నా వెంట నేను తిప్పుకోవడం ఏమిటి? ఆవిడే నా వెంట పడ్డారు. ఎందుకు తిప్పుకుంటున్నాను అంటే వివరించి చెప్తారా ఎవరన్నా? అందమైన అమ్మాయి, అందులోనూ పూర్ణిమ లాంటి సౌందర్యవతి వెనకపడితేనే అదృష్టవంతులు అనుకుంటారు. వద్దనేవారు ఎవరైనా ఉంటారా? షటప్, పిచ్చి కోపంతో అరిచాడు ప్రభాకర్. మీరెందుకో ఊరికే ఆవేశపడుతున్నారు ప్రభాకర్. నేనన్న మాటలో తప్పేమైనా ఉందంటారా? శాంతంగా అడిగాడు నళిని కుమార్. తప్పేమైనా ఉందని మెల్లగా అడుగుతున్నారా? పూర్ణిమను వెంట తిప్పుకోవడానికి ఆమె అవివాహిత కాదు. ఆ సంగతి గుర్తులేదా మీకు? ఆవేశంగా అడిగాడు. ఓ, ఇట్స్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ రోజుల్లో వివాహితులైన స్త్రీలే పరాయి వ్యక్తుల వెంటబడి తిరుగుతున్నారు. నాన్సెన్స్, పూర్ణిమ అలాంటిది కాదు అని అనుకుంటున్నారా మీరు? అనుకోవడం కాదు, గట్టిగా చెప్తున్నాను. మీరేదో మాయ చేసి ఆమెను వెంట తిప్పుకుంటున్నారు. మాయ చేసి వెంట తిప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆవిడ్ని అడగండి.
ఆవిడే నా వెంట పడ్డారో నేనే ఆవిడ వెంట పడ్డానో? పూర్ణిమ కావలసిగా మీ వెంట పడిందంటే నేను నమ్మను. మీరేదో ఆకర్షణ చూపి అమాయకురాలైన పూర్ణిమని వశపరుచుకుంటున్నారు. ప్రభాకర్ మాటల్ని నళిని కుమార్ గట్టిగా నవ్వాడు. పూర్ణిమ అమాయకురాలని అనుకుంటున్న మీరు అమాయకుడిగా కనిపిస్తున్నారు నాకు. పూర్ణిమ నాతోనే కాదు, మరో ఒకరిద్దరితో తిరుగుతారు. మీకు తెలుసో తెలీదో? అతని మాటలు పూర్తి కాకుండానే ప్రభాకర్ కోపోద్రేకంతో ఊగిపోయాడు. అతను పళ్ళు ఖర్చుకోవడం వలన దవడెముకలు పైకి తేలి అదురుతూ కనిపిస్తున్నాయి. అతని కళ్ళు కారం రాసుకున్నట్లు ఎర్రగా కలువల్లా మారాయి. కోపంతో వివసుడైన ప్రభాకర్ ఏమిటి కూశావు అంటూ పిడికిలి బిగించి అతని మీద చెయ్యెత్తాడు. అది క్షణంలో గ్రహించిన నళిని కుమార్ అతని చేతిని తన చేతితో మధ్యలోనే అదిమి పట్టుకొని, అది నేను కూసేది కాదు, జరుగుతున్నది. మీరు సభ్యత మర్చి నా మీద చేయి వేయకండి. కథ చాలా దూరం పోతుంది. అనవసరంగా ఇక్కడో సీన్ క్రియేట్ చేయకండి. రోడ్డు మీద పోయే జనం అందరూ ఫ్రీ సినిమా చూడగలరు అంటూ సీరియస్గా హెచ్చరించాడు. అని హుంకరిస్తున్నట్లు నళిని కుమార్ చేతి నుండి తన చేతిని లాక్కున్నాడు ప్రభాకర్. మీరిలా వీధిన పడడం బాగాలేదు మిస్టర్ ప్రభాకర్. మీ మిసెస్ నాలాంటి వాడితో తిరగడం మీకు ఇష్టం లేకపోతే ఇంట్లో ఆవిడకి చెప్పి కట్టుదిట్టం చేసుకోండి. అంతేగాని ఇలా బయటపడి 10 మందిని శాసించదలుచుకుంటే హాస్యాస్పదంగా ఉంటుంది. నవ్వుల పాలవుతారు. ఇంట గెలిచి రచ్చలోకి రావాలి. అయినా మన వాళ్ళలో సామెత చెప్తారు, మీరు విన్నారో లేదో? ఆడది తిరిగి చెడిందని, మగవాడు తిరక్క చెడతాడని. అలాగే తిరగనేర్చిన ఆడది ఇంట్లో కూర్చోమంటే కూర్చుంటుందా? మీ మాట వింటుందా? నళిని కుమార్ మాటలకి యూ షటప్ అంటూ అరిచాడు ప్రభాకర్. మీరు అరిస్తే నేను భయపడేదాన్ని కాను, తెలిసిందా? వెనకటికి ఎవరితో ఆడలేక మెద్దల ఓడిందన్నదంట. అలా ఉంది మీ వరుస. ఇంట్లో చెప్పుకోలేక నా మీద అరవడం. వెరీ షేమ్, ఫూలిష్నెస్. ప్రభాకర్ పళ్ళు పటపట్లాడించాడు. ఇంట్లో చెప్పుకుంటానో అది మీకు అనవసర విషయం. కానీ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. పూర్ణిమతో మీరింకా స్నేహం తగ్గించుకుంటే మంచిది అంటూ లేచాడు. నళిని కుమార్ లేచి విలాసంగా ప్యాంటు జేబులో చేతులుంచుకొని, అది మా ఇష్టం అన్నాడు. రాస్కెల్! కోపంతో ఊగిపోతున్న ప్రభాకర్ అంతకంటే మాట రాలేదు. రాస్కెల్ గీస్కెల్ అని తిట్టకండి. మనం నాగరికతం ఆపాదించుకున్న మనుషులం, చదువుకున్న వాళ్ళం, సభ్యత నేర్చిన వాళ్ళం. అలగా వాళ్ళలాగా వీధిన బడి తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి మనం ఈ సమాజంలో ఓ స్టేటస్ లేని వాళ్ళం కాదు, గుర్తుంచుకోండి అంటూనే విసవిస తన కారు వద్దకు నడిచి ఎక్కి కూర్చొని ప్రభాకర్ని కనీసం రమ్మనైనా ఆహ్వానించకుండా వెళ్ళిపోయాడు. హేళన నిండిన ఓ చూపు ప్రభాకర్ వైపు విసిరి అతనలా చూసి వెళ్ళిపోతుంటే ప్రభాకర్కి ఒంటికి కారం రాసుకున్నట్లయింది. 4-5 నిమిషాలు అచేతనుడై అగ్నిశిఖలా అక్కడే నిలబడిపోయిన ప్రభాకర్ తర్వాత అక్కడి నుంచి రోడ్డుపైకి వచ్చి ఓ ఆటోని పిలిచి పోనిమ్మన్నాడు. ప్రభాకర్ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పూర్ణిమ లేదు. అగ్గి మీద గుగ్గిలమైపోయాడు ప్రభాకర్. వెంకన్నని అడిగితే మీరు వెళ్ళిన వెనకే అమ్మగారు ఎక్కడికో వెళ్ళినారండి అని చెప్పాడు. కసిగా పెదాలు కొరుక్కున్నాడు ప్రభాకర్. ఎదురు పడితే ఎవరినైనా సరే కొట్టేద్దామన్నట్లుగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళింది పూర్ణిమ? ఎందుకు వెళ్ళింది? ఎప్పుడొస్తుంది? ఈ ప్రశ్నలు ఒక్క క్షణం నిలవనీయకుండా ప్రభాకర్ మనసుని ఊపేస్తున్నాయి. ఆ క్షణంలో పూర్ణిమ ఎక్కడుందో ఎలా వెతికి పట్టుకునేది? ఆ చెంప ఈ చెంప వాయించి ఇంట్లో కూర్చోబెట్టాలనిపిస్తోంది. పూర్ణిమ నాతోనే కాదు, మరో ఒకరిద్దరితో తిరుగుతోంది. తిరగనేర్చిన ఆడది ఇంట్లో కూర్చోమంటే కూర్చుంటుందా? మీరు చెప్పిన మాట వింటుందా? నళిని కుమార్ మాటలు తిరిగి తిరిగి చెవుల్లో మార్మోగుతున్నాయి. నిజమా? పూర్ణిమ అలా తిరుగుతుందా? ఎందుకు? ప్రభాకర్కి కసిగా ఉంది. ఎవరి మీదనో ఎందుకనో పూర్ణిమకు ఈ స్వేచ్ఛ తనే ఇచ్చాడా? తనను తాను ప్రశ్నించుకున్నాడు. అవును, ఆమెకు ఆ స్వేచ్ఛ నువ్వే ఇచ్చావు. ఎక్కడో అంతరాత్మ అరుస్తోంది. ఆకుల మాటున విడిగిన ముద్ద మందారం లాంటి పూర్ణిమను నువ్వే నడివీధిలోకి నలుగురు చూసి మెచ్చుకుని ఆనందించే రోజా పువ్వులా మార్చావు. నీ స్టేటస్ నిలబెట్టడానికి, నీ గౌరవ మర్యాదలు పెరగడానికి పూర్ణిమని విచ్చలివిడిగా తిప్పావు, తిరగనిచ్చావు. అటువంటి జీవితానికి పూర్తిగా అలవాటు పడిపోయింది పూర్ణిమ. ఆమెను చూసి ఆనందించక బాధెందుకు? బాధ కాదు. ముగ్ధలా ఉన్న పూర్ణిమను ఏరికోరి వివాహం చేసుకున్న నేను ఆమె పరాయి వ్యక్తుల వెంట తిరుగుతుంటే చూసి ఆనందించాలా? కస్సుమన్నాడు ప్రభాకర్. మరేం చేస్తావు? చెయ్యగలిగిందేముంది?
ఆమె సొసైటీలో ఎలా సోషల్గా మెలగాలో, ఎంత కల్చర్డ్గా ఉండాలో చక్కగా అవగాహన చేసుకుంది. ఆమెకు విద్యలు నేర్పిన గురువు నువ్వే. ఇప్పుడెందుకు బాధ? పూర్ణిమ ఇప్పుడు ఒక స్వేచ్ఛాయుత నాగరిక యువతి. నిజమే, పూర్ణిమకు ఆ స్వేచ్ఛ ఇచ్చింది నేనే, ఆ కల్చర్ నేర్పింది నేనే. కానీ నన్ను మర్చిపోయి తిరగమని నేను చెప్పలేదే. నువ్వు చెప్పనక్కర్లేదు, ఆ సొసైటీనే మార్చివేస్తుంది. ఏమైనా పూర్ణిమ ఇంక నీ మాట మన్నించగల దీంట్లో లేదు. నీ చెయ్యి దాటిపోయింది. వీల్లేదు, అలా వీల్లేదు. పూర్ణిమ నా చెయ్యి దాటిపోవడానికి వీల్లేదు. పూర్ణిమను కల్చర్గా సోషల్గా ఉండాలని మార్చానే గాని అడ్డమైన వెధవలతో తిరగమని కోరలేదు. పూర్ణిమ సౌందర్యం నా ఒక్కడికే చెందాలి, నా ఒక్కడికే దక్కాలి. అందుకు నేనేమైనా చేస్తానో అనుకుంటూ గదిలో కూర్చున్న ప్రభాకర్ ఒకటే ఆవేశపడిపోతున్నాడు. అప్పటికి మధ్యాహ్నం 1 దాటిపోతోంది. బయట ఎండ నిప్పులు చిమ్ముతున్నట్లుంది. అసలు ఆ టైంలో పూర్ణిమ ఎక్కడికి వెళ్ళింది? ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. మధ్యాహ్నం భోజనం వేళ కూడా దాటిపోతోంది. భోజనానికి కూడా రాకుండా ఎక్కడికి వెళ్ళినట్లు అలా ఆలోచిస్తూ పడుకుండిపోయాడు ప్రభాకర్, బట్టలైనా మార్చకుండా. ఇంతలో నాయర్ గుమ్మం దగ్గరకొచ్చి, సార్ టైం అయింది, భోజనానికి వస్తారా అని అడిగాడు. ఒక్క క్షణం పరిశీలనగా నాయర్ ముఖంలోకి చూసిన ప్రభాకర్ చటుక్కున లేచి, పద వడ్డించు అంటూ డైనింగ్ రూమ్లోకి నడిచాడు. టేబుల్ మీద అన్నీ రెడీగా సర్దిపెట్టి ఉంచాడు నాయర్. తీరా ప్రభాకర్ వచ్చి కూర్చున్నాక అతను వడ్డించబోతే, నేను వడ్డించుకుంటాలే అంటూనే ఓ పింగాణి ప్లేటు దగ్గరకు లాక్కొని వడ్డించుకున్నాడు ప్రభాకర్. నాయర్ దూరంగా చూస్తూ నుంచుండిపోయాడు. ప్రభాకర్కి అలా వడ్డించుకుని తింటుంటే పూర్ణిమ ఈ ఇంటికి వచ్చిన కొత్తల్లో నాయర్ వడ్డిస్తుంటే వద్దని తనే స్వయంగా ప్రభాకర్కి వడ్డిస్తానని కూర్చోవడం గుర్తుకొచ్చింది. పూర్ణి, నువ్వు అలాంటి అలవాట్లు చెయ్యకు. వాళ్ళకి బద్ధకం పెరిగిపోతుంది. అయినా నీకెందుకు శ్రమ? నువ్వు ఒకళ్ళ చేత చేయించుకునే దానివి కానీ నువ్వు ఒకళ్లకు చెయ్యకూడదు. నువ్వే రకంగా ఈ ఇంట్లో శ్రమ చెందడానికి వీల్లేదు అనేవాడు ప్రభాకర్. శ్రమేమిటి? అసలు స్వయంగా నేను వండి పెట్టవలసిన బాధ్యత నాది. ఆ బాధ్యతలో ఆనందం వివరించి చెప్పినా మీకు అర్థం కాదు. అయినా భర్తకు దగ్గరగా కూర్చుని భోజనం పెట్టడం శ్రమ అని ఏ భార్య అనుకోదు. తనని సున్నితంగా మందలిస్తూనే ఆప్యాయంగా వడ్డించే పూర్ణిమ ఇప్పుడు అసలు తను వేళకి తింటున్నాడో లేదో కూడా కనుక్కోవడం మానేసింది. పూర్ణిమలో ఎందుకింత నిర్లక్ష్యం పెరిగిపోయింది? పూర్ణిమ ప్రవర్తన ప్రభాకర్ మనసులో ముళ్ళుగుచ్చుకున్నట్లయింది. ఈ మధ్య కాలంలో పూర్ణిమ తను చక్కగా సరదాగా మాట్లాడుకొని ఎన్నాళ్లయింది. తనని చూస్తూనే ఏమిటో చిరాగ్గా ముఖం పెట్టేస్తుంది. ఎందుకని? ఏమిటి కారణం? నళిని కుమారా? వాడే ఆ రాస్కెల్ పూర్ణిమ మనసు విరిచేస్తున్నాడు కసిగా అనుకున్నాడు ప్రభాకర్. ఇంట గెలిచి రచ్చగెలు అన్న నళిని కుమార్ మాట గుర్తుకొచ్చింది. అవును, వాడిననుకొని ప్రయోజనం లేదు, ఇంట్లోనే గెలవాలి ముందు ఆలోచించుకుంటున్న ప్రభాకర్కి ఇంకా భోజనం సహించలేదు. చటుక్కున లేచి వాష్ బేసిన్లో చేయి కడిగేసుకున్నాడు. టవల్తో చేయి తుడుచుకుంటూ ఎదురుగా అద్దంలో చూసుకుంటే ఎందుకో అతని ముఖం అతనికే కొత్తగా కనిపించింది. అతను మనసులో పొందుతున్న బాధ, ఆవేదన ఆ ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నట్లయింది. ఆ కళ్ళల్లో అలసట, ముఖంలో నీరసం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. గిరుక్కున అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు హాల్లోకి. భోజనం సగంలో వదిలి లేచిపోయిన అయ్యగారిని చూసి నాయర్ ఏమిటో సణుక్కున్నాడు. కథ కొనసాగుతుంది.